హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ ఫ్రై. చాలా సింపుల్గా, స్పైసీగా, టేస్టీగా మటన్ ఫ్రై ఎలా చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఫస్ట్ మటన్ ఫ్రై కోసం 1/2 kg మటన్ తీసుకున్నానండి. ఇక్కడ 1/2 kg మటన్ కొంచెం లేతగా ఉండేదైతే బాగుంటుంది ఫ్రైకి. ఒక కుక్కర్లోకి తీసుకొని దాంట్లో ఒక 1/2 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. ఎక్కువగా వాటర్ వేసుకోవద్దండి, కొంచెం మటన్ మునిగేంత వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో రానిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నది వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవుతున్నప్పుడు కొద్దిగా పసుపు, ఆల్రెడీ మనం మటన్ ఉడికించేటప్పుడు పసుపు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలండి. తర్వాత ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా సాల్ట్, టేస్ట్కి తగ్గట్టు కారము, ఇక్కడ 1.5 స్పూన్ వరకు కారం వేసుకున్నాను. మటన్ ఫ్రై కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి. తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న మటన్ వేసుకోవాలి. వాటర్ ఏం లేకుండా ఒట్టి మటన్ పీసెస్ మటుకు వేసుకోవాలండి. మిగిలిన వాటర్ ఏదైనా పులావ్ తయారు చేసుకునేటప్పుడు యూస్ చేస్తే పులావ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మటన్ బాగా డ్రై ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి ఇలా ఫ్రై అయి ఉంటుంది. ఈ టైంలో ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, తర్వాత ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలండి. జీలకర్ర పొడి కంపల్సరీ అండి, ఒకసారి వేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ పౌడర్స్ అన్నీ వేసాక ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్నాక కూడా ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మన ఎమ్మీ టేస్టీ అండ్ స్పైసీ మటన్ ఫ్రై రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఖచ్చితంగా నేను ఎలా చేశానో ట్రై చేసి చూడండి. మటన్ ఇలా కొంచెం ఎర్రగా వేగేంత వరకు ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి. అండ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. దానివల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.